About the writer. The story The Last Leaf was written by O. Henry. కవి పరిచయం. ద స్టోరీ ఈ కథ ద లాస్ట్ లీఫ్ చివరి ఆకు వాజ్ రిటన్ బై ఓ హెన్రీ హెన్రీ చేత రాయబడింది. విలియం సిడ్నీ పోర్టర్. హీ వాజ్ బోర్న్ 11th September 1862. He died on June 5th, 1910. Known by his pen name O. Henry, was an American short story writer. O. Henry యొక్క అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఆయన కలం పేరే ఓ హెన్రీ. చిన్న చిన్న కథల అమెరికా రచయితగా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు పొందారు. యాజ్ ఏ చైల్డ్, పోర్టర్ వాజ్ always reading everything from classics to dime novels. He wrote plot twist endings. This story is published in 1907. As a child, చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే పోర్టర్ వాజ్ ఆల్వేస్ రీడింగ్, పుస్తకాలు బాగా చదువుతూ ఉండేవాడు. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా, ఫ్రమ్ క్లాసిక్స్ అంటే పురాతనటువంటి పుస్తకాలే కాకుండా, టు డైమ్ నావెల్స్ అంటే ఏంటి, కొత్తవి పాతవి అనేవి కాకుండా అన్నీ కూడా బుక్స్ని, నావెల్స్ని చదువుతూ ఉండేవాడు. హీ రోట్ ప్లాట్ ట్విస్ట్ ఎండింగ్స్. ఆయన యొక్క కథలో ఎక్కువగా చివరిలో ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ అంటే సర్ప్రైజ్ ఉంటుంది. బిగినింగ్లో స్టోరీ లాగుంటే ఎండ్ ఆఫ్ ది స్టోరీ వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. అనుకోని సంఘటన జరిగే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ స్టోరీ ఏదైతే ఉందో, ఈ కథ ఏదైతే ఉందో, ఇది 1907 అంటే 1907లో పబ్లిష్ చేయబడింది. క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. ఫస్ట్ వన్ సుయ్, సెకండ్ వన్ జాన్సీ, థర్డ్ వన్ డాక్టర్, ఫోర్త్ వన్ మిస్టర్ బెహర్మన్. అబౌట్ ది స్టోరీ. సుయ్ అండ్ జాన్సీ ఆర్ ఆర్టిస్ట్స్. They came to live in Greenwich Village, which is a section of New York. Sui came from the state of Maine. Johnsy came from the California. They had met in the restaurant of 8th Street Hotel. Sui and Johnsy are artists. అంటే వీళ్ళిద్దరూ కూడా కళాకారులు. దే కేమ్, వారిద్దరు కూడా ఎందుకు వచ్చారంటే ఇక్కడికి గ్రీన్విచ్ విలేజ్కి వచ్చారు. ఇది ఎక్కడుంది? న్యూయార్క్లో ఒక సెక్షన్, ఒక గ్రామం లాంటిది. అండ్ సుయ్ కేమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ మెయినీ. సుయ్ అనే అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే స్టేట్ ఆఫ్ మెయినీ అనే స్టేట్ నుంచి రావడం జరిగింది. జాన్సీ అనే అమ్మాయి ఏమో కాలిఫోర్నియా నుంచి వచ్చింది. దే హ్యాడ్ మెట్ ఇన్ ద రెస్టారెంట్ ఆఫ్ 8th Street Hotel. వీరిద్దరు కూడా 8th Street హోటల్లో కలుసుకుంటారు. ఆ హోటల్లో కలుసుకున్న తర్వాత వీరిద్దరూ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటారు. ఈ నవంబర్ pneumonia attacked to Johnsy. The doctor said to the Sui, one chance depends upon her desire to get better. She lay on her bed, looking through small window at the blank wall of the opposite building. ఈ నవంబర్ నిమోనియా అటాక్డ్ టు జాన్సీ అంటే ఇక్కడ జాన్సీకి నవంబర్లో నిమోనియా అటాక్ అయింది. నిమోనియా అంటే ఊపిరితిత్తుల జబ్బు, అంటే నెమ్ములాగా వచ్చే ఒక జబ్బు లాంటిది. ద డాక్టర్ సెడ్ టు సుయ్. ఇక ఈమె ఫ్రెండ్ అయినటువంటి సుయ్కి డాక్టర్ చెప్తాడు, వన్ ఛాన్స్ డిపెండ్స్ అపాన్ హర్ డిజైర్ టు గెట్ బెటర్. ఆమె బతకాలంటే ఆమె బలంగా కోరుకోవాలి. నేను బతకాలని ఆమె కోరుకుంటే బతికి బయటపడుతుంది అని చెప్పేసి సుయికి చెప్తాడు డాక్టర్. షీ లే ఆన్ హర్ బెడ్. కానీ ఇక్కడ జాన్సీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ బెడ్ పైన పడుకొని లుకింగ్ త్రూ స్మాల్ విండో, చిన్న విండో ద్వారా బయట బ్లాంక్ వాల్ ఆఫ్ ది ఆపోజిట్ బిల్డింగ్. బ్లాంక్ వాల్ అంటే ఖాళీగా ఉన్న గోడ వైపు చూస్తూ అలా పడుకొని ఉంటుంది. She can see an ivy plant through the window, gradually losing its leaves, and has taken it into her mind that she will die
when the last leaf falls. Seemingly, it never does fall, and she survives. In reality, the vine lost all its leaves. She can see అంటే షీ అంటే ఇక్కడ జాన్సీ ఏం చేస్తుందంటే an ivy plant అక్కడ బయట విండో బయట వాల్ పైన ఉన్నటువంటి ఐవీ ప్లాంట్ అంటే ఏదైనా తీగతో పైకి పాకేడే ఒక చెట్టు. ఆ చెట్టుకున్నటువంటి ఆకుల్ని చూస్తూ ఉంటుంది. అది రోజు రోజుకి దానికి ఉన్న ఆకులు ఎలా అయితే 12, 11, 10, 9, 8 అని ఆమె కౌంట్ చేస్తూ ఆకులు పడిపోవటం లెక్క పెడుతూ ఉంటుంది. ఎందుకని లెక్క పెడుతుందంటే హ్యాస్ టేకెన్ ఇట్ ఇన్ టు హర్ మైండ్ దట్ షీ విల్ డై వెన్ ద లాస్ట్ లీఫ్ ఫాల్స్. ఆమె ఏమనుకుంటుంది, ఆ చెట్టుకున్నటువంటి ఐవీ ప్లాంట్ అవతల వైపు ఉన్నటువంటి ఆ విండో గుండా కనపడే ఆ కిటికీ గుండా కనపడే ఆ చెట్టుకున్నటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పడిపోతే నేను చనిపోతాను, చివరి ఆకు వారు పడిపోయిందనుకో నేను చనిపోతానని చెప్పేసి ఆమె బలంగా మనసులో అనుకుంటుంది. సీమింగ్లీ ఇట్ నెవర్ డస్ ఫాల్, కానీ అది ఎప్పటికీ పడిపోలేదు. అండ్ షీ సర్వైవ్స్, కానీ బతికి బయటపడింది. ఇన్ రియాలిటీ ద వైన్ లాస్ట్ ఆల్ ఇట్స్ లీవ్స్. ఆ వైన్ చెట్టు ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకున్నటువంటి ఆ ఆకులు మొత్తం కూడా పడిపోయాయి. వాట్ షీ థాట్ షీ సా వాజ్ a leaf painted on the wall with the perfect naturality. That is the masterpiece painted by Mr. Behrman for the whole night in cool weather and dies of pneumonia. కానీ ఆమె చూసినటువంటి ఆకు ఏదైతే ఉందో అది నిజమైన ఆకు కాదు. ఆకు ఎవరు పెయింట్ వేశారంటే మిస్టర్ బెహర్మెన్ అనే ఒక ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చక్కగా అసలు నిజమైన ఆకు ఉండే విధంగానే ఆయన గీసి ఈమె ప్రాణాలు కాపాడాడు. కానీ చివరికి ఆ మిస్టర్ బెహర్మెన్ అనే ఓల్డ్ మ్యాన్ ఆ కూల్ వెదర్లో ఆ రాత్రంతా కూడా ఆ చల్లగా ఉన్న వాతావరణంలో ఆ పెయింట్ ఆ చివరి ఆకు అలా లాస్ట్ లీఫ్ను వేస్తూ చనిపోతాడు. కన్క్లూజన్, ముగింపు. ది స్టోరీ ఇంక్లూడెడ్ సాక్రిఫైస్, కమిట్మెంట్, కంపాషన్, ఫ్రెండ్షిప్ యాజ్ వెల్ యాజ్ హోప్ అండ్ డెడికేషన్. ది స్టోరీ ఇంక్లూడెడ్ సాక్రిఫైస్. ఈ స్టోరీ మనకేం తెలియజేస్తుందంటే ఫస్ట్ సాక్రిఫైస్ అంటే త్యాగాన్ని తెలియజేస్తుంది. మిస్టర్ బెహర్మెన్ తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి జాన్సీ యొక్క లైఫ్ని కాపాడాడు. కమిట్మెంట్, చేయాలని దృఢ సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు అని ఇక్కడ నిరూపితమైంది. కంపాషన్, జాలి. ఫ్రెండ్షిప్, ఇక్కడ జాన్సీ అనే అమ్మాయి తన యొక్క స్నేహితురాలు బతకాలని చెప్పేసి చాలా బలంగా కోరుకుంది. యాజ్ వెల్ యాజ్ హోప్, జీవితంలో ఆశ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ డెడికేషన్ అంటే అంకిత భావం. జీవితంలో కోరిక ఉండటం కాదు, ఆ కోరికను నెరవేర్చుకునే వరకు ఒక క్రమ పద్ధతిలో చక్కగా దాన్ని చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా జీవితంలో సఫలం అవుతారు అని ఈ స్టోరీ మనకి తెలియజేస్తుంది.